సో కానీ ఆ ఉన్న లిటిల్ గ్యాప్ను కూడా గట్టిగా కలిపేస్తా. అంటే పవన్ కళ్యాణ్ పైన జగన్ టార్గెట్ చేస్తే ఏమవుతుంది, టీడీపీ జనసేన కలుస్తాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, దీనిపైన టీడీపీ నాయకులు జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారని. సో దీని మీద స్పందించారు కదా. అంటే ఇప్పుడు జగన్ చేసిన సాధించింది ఏంటి, టీడీపీ జనసేనల బంధాన్ని మరింత బలోపేతం చేశాడు. ఇంతకన్నా వ్యూహాత్మక తప్పిదం ఇంకోటి ఉంటుందా? ఇక రెండవది, నీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనేది అంచనా ఉండాలి. సో ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే, నీ ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు అయినప్పుడు, టీడీపీ అయినప్పుడు ఆయన పైన టార్గెట్ ఉండాలి తప్ప ఆయనకు సహకారంగా ఉన్న అందరిపైన టార్గెట్ ఉండదు. ఎందుకు ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇదే జరుగుతుంది. జనసేన టీడీపీల మధ్య 95% ఓట్ ట్రాన్స్ఫర్ 2024లో జరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. లేకుంటే సాధారణంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 90-95% ఉండదు. మీరు అలియన్స్ పాలిటిక్స్ ప్రపంచ దేశంలో ఎప్పుడైనా విశ్లేషించండి, 60% ఉండొచ్చు, 70% ఉండొచ్చు, 80% ఉండొచ్చు. కానీ ఇంత భారీ స్థాయిలో జనసేన టీడీపీ బీజేపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య ఓటు జరిగింది. రెండు పార్టీల వెనకాల ఉన్న సామాజిక వర్గాల మధ్య చారిత్రకంగా గ్యాప్ ఉన్నప్పటికీ, అందుకే ఇది అన్నేచురల్ సోషల్ కోalition అన్నాను నేను. అలాంటి అన్నేచురల్ సోషల్ కోalitionను సాధ్యం చేసింది జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ కదా. ఎన్నికలకు ముందు కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ పైన నిరంతరం టార్గెట్ చేశారు. సో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ జన సైనికులు మరింత కసితో టీడీపీ విజయానికి వర్క్ చేశారు. సో మరింత కసితో జన సైనికుల్ని టీడీపీ విజయానికి పడిచేసేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి కదా. సో అందువల్ల ఏ వ్యూహాత్మకంగా చూసినా పవన్ కళ్యాణ్ పైన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వ్యూహరచన, రాజకీయ పరిణతిని తెలియజేయదు, కేవలం వ్యక్తిగతమైన దేశాన్ని మాత్రమే తెలియజేస్తుంది. పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు, దత్తపుత్రుడు అని మాత్రమే అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్న అడిగితే, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీడియా మిత్రుడు అడిగితే ఆ మనిషి అని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. పవన్ కళ్యాణ్ అన్న కాంటెక్స్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ అన్న కాంటెక్స్ట్ ఏంటి? జర్మనీ వెళ్ళమంటే జర్మనీ బొమ్మని చెప్పింది కాదు. జర్మనీలో ప్రపోజల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఉన్నట్టుంది. సో ఈ మధ్య కూడా 20.8%, 28% వచ్చిన ఓటింగ్ వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో అందువల్ల అక్కడ ప్రపోజల్ రిప్రజెంటేషన్ కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చింది కనుక. జర్మనీలో ప్రపోజల్ రిప్రజెంటేషను అనేది పక్కకు పెడదాం, ఇక్కడ కూడా ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఉంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చేదే. 40% ఓట్లు ఉన్నాయి కనుక 40% సీట్లు వచ్చేవి కదా. సో అన్న కాంటెక్స్ట్ వేరు. కానీ ఆయన ఎమ్మెల్యేకి ఎక్కువ, నేను దీనిపైన ఇదివరకు కూడా మాట్లాడాను. సో అల్టిమేట్గా కార్పొరేటర్ అయినా చిన్న పదవేం కాదు, ఎమ్మెల్యే అయినా పెద్ద పదవేం కాదు. కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యేనైనా ప్రజలు ఇచ్చిన పదవే. సో అందువల్ల కార్పొరేటర్ని ఏదో తక్కువగా, ఎమ్మెల్యే ఏదో గొప్పగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి స్థాయికి వారే గొప్ప. సో నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక విశ్లేషకుడిగా ఉండొచ్చు, రవిశంకర్ అనే వ్యక్తి యాంకర్గా ఉండొచ్చు, ఇంకో మిత్రుడు కెమెరామెన్గా ఉండొచ్చు. కానీ ఎవరి హోదా వారిదే, ఎవరి పాత్ర వారిదే. ఒకరు గొప్ప ఒకరు తక్కువ ఎప్పుడు అనుకోకూడదు. సో మనం నిర్వహించాల్సిన పాత్ర మనం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామా లేదా అనేదే మన గొప్పతనం తప్ప ఎదుటి వాడితో పోల్చుకొని నీ పాత్ర పెంచుకోవడం, తగ్గించుకోవడం ఎప్పుడూ గొప్పతనం కాదు. సో నీ పాత్ర నీవు సరిగా నిర్వర్తిస్తున్నావా? నేను విశ్లేషకుడిగా నా పాత్ర నేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానా లేదా అన్నది తప్ప కెమెరామెన్తో పోల్చుకొని ఆయన విశ్లేషిస్తలేడు, నేను విశ్లేషిస్తున్నా, అదే నేను ఎక్కువ అనుకుంటే నాకన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉంటాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఏ నాయకుడైనా కంపారిజన్ చేసేటప్పుడు కార్పొరేటరు, ఎమ్మెల్యే, కార్పొరేటర్లే విలువ తక్కువనా? అదే కార్పొరేటర్లతో కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు పెడుతున్నాడు. ఈ మధ్య విశాఖపట్నంలో కార్పొరేటర్లతో పెట్టాడు, విజయవాడ కార్పొరేటర్లతో కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడు మరి? అయినా పవన్ కళ్యాణ్కు ప్రజలు ఇచ్చిన హోదా అది, ఉప ముఖ్యమంత్రి హోదా. పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా చేసింది ప్రజలే. 21 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి 100% స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రిని చేసింది కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లనే. అల్టిమేట్గా ప్రజలే కదా నిర్దేశలు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఆ వ్యక్తిగతమైన కసి తెలియజేస్తుంది తప్ప రాజకీయపరమైన పరిపక్వతను అది తెలియజేయదు. ఇంకోటి రాజకీయ వ్యూహం కూడా. ఇంకోటి, ఒక రాజకీయ నాయకునికి ఈ పర్సనల్ అనిమాసిటీస్, వ్యక్తిగతమైన
కసి, కక్ష, ద్వేషాలు ఆధారంగా రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు ఎప్పుడు కూడా